తమిళనాడు రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు నలుగురు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్నారు. అదే సమయంలో వారిని లారీ ఢీకొట్టడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపు కొత్త వలసకు చెందిన వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాముగా గుర్తించారు. మరొకరు గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు అన్నారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తమిళనాడు అధికారులతో సమన్వయం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.